ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి నా మిత్రుడు నరసింహ చావల 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ మా మిత్రుడు స్థాపించినటువంటి జనతా ఫౌండేషన్ బెటర్మెంట్ ఫర్ ద సొసైటీలో జరిగేటటువంటి అన్యాయాలని సమస్యలని పరిష్కరించేదని స్థాపించినటువంటి ఈ సంస్థకు వచ్చినటువంటి మిత్ర బృందానికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు జ్యోతిరావు పూలే గారు జయంతి సందర్భంగా మిత్రులందరూ ఇక్కడ కలవడం చాలా సంతోషకరం. మేము ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి విశ్వజనని చిల్డ్రన్స్ ఆశ్రమంలో పిల్లలకి అల్పాహారము ఇవ్వడం జరిగినది. వాళ్ళు చూసి ఏం అర్థం కావట్లేదు, పిల్లల్ని ఎలా వదిలేసిపోయారు, పిల్లలు ఒక రకం ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా వదిలేసి వెళ్ళారు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా అతను ఎవరు ఫస్ట్ మనకి వర్ణ విభేదాలు ఉన్నాయి. 150 సంవత్సరాల ముందు వర్ణ విభేదాలు అనేవి తీవ్ర స్థాయిలో ఉన్నాయి. సో ఆ సమాజం నుంచి సమానత్వం, ఎలా మన సమానత్వము జనాల్లో ఒక రకమైనటువంటి సమానత్వాన్ని ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో విద్య అనేది ప్రతి ఒక్కరికి కల్పించినప్పుడు మాత్రమే విద్యావంతుని మాత్రమే సమాజంలో గౌరవిస్తారు అనే ఒక దృక్పథంతో పూలే గారు ఆ రోజుల్లోనే అగ్రవర్ణాలతో ఒక రకమైనటువంటి ఫైట్ చేసి ప్రతి ఒక్కరికి విద్య అవసరమని 1855వ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటిగా ఒక అణగారిన వెనకబడినటువంటి వర్గాలకి స్కూల్ స్థాపించినటువంటి మహానుభావుడు పూలే గారు.